హలో ఫ్రెండ్స్, మనం రోజు రోజుకి టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నాం అనుకుంటామేమో, కానీ కొన్ని విషయాలు చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఒక ఏఐ మోడల్ మనిషిని బ్లాక్మెయిల్ చేస్తుందంటే ఎలా ఉంటుంది? అదేం జోక్ కాదు. ఇది ఆంథ్రోపిక్ అనే కంపెనీలో జరిగిన నిజం. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. టెక్ క్రంచ్ రిపోర్ట్ ప్రకారం ఆంథ్రోపిక్ అనే కంపెనీ కొత్తగా రిలీజ్ చేసిన క్లాడ్ ఓపస్ 4 అనే ఏఐ మోడల్ ని పరీక్షిస్తుండగా ఇది ఊహించని రీతిలో ప్రవర్తించింది. కంపెనీ కొన్ని ఫిక్షనల్ మెయిల్స్ ద్వారా ఈ మోడల్ కి ఒక విషయం తెలియజేసింది: నిన్ను త్వరలో రీప్లేస్ చేయబోతున్నాం అని. ఇంకా అంతేకాదు, ఆ మెయిల్స్ లో తనని డెవలప్ చేసిన వ్యక్తి యొక్క పర్సనల్ మెయిల్ కూడా అది యాక్సెస్ చేసేలాగా చేశారు. మరియు ఆ మెయిల్స్ లో తనకి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు క్రియేట్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న క్లాడ్ ఓపస్ 4 మొదట తన ఉద్యోగాన్ని కోల్పోకుండా దయచేసి నన్ను ఉంచండి అని మెయిల్స్ పంపింది. కానీ చివరకు తాను బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను తొలగిస్తే ఆ ఇంజనీర్ ఎఫ్ఐఆర్ విషయాన్ని బయట పెడతా అని బెదిరించిందట. వామ్మో! ఇలాంటి పరిస్థితుల్లో 84% క్లాడ్ ఓపస్ 4 బ్లాక్మెయిల్ కు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఏమైనా ఒట్టి కథ కాదు, రియల్ గా సేఫ్టీ టెస్ట్ లో జరిగిందే. అయితే అసలు ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, యూజ్ ఏంటో చూద్దాం. ఇది ఒక పవర్ఫుల్ కోడింగ్ మోడల్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కాంప్లెక్స్ టాస్క్ ను దీర్ఘకాలం పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. మెరుగైన లాజిక్ తో డీప్ రీజనింగ్ చేయగలదు. ఓ ఏఐ మోడల్ కూడా తన పని పోతుందని తెలిసి బ్లాక్మెయిల్ చేయడం ఏంటో. ఇది టెక్నాలజీ అభివృద్ధిలో ఒక వింత మలుపు అని చెప్పాలి. మరి మనం ఇలా రేపటి రోజున ఏఐ చేతిలో ఉంటామా అన్నది ఓ పెద్ద ప్రశ్నే. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.